Daily. Taste the Daily. రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఇవ్వకుండా ఓయూవీసీ వేధిస్తున్నాడని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఆయన శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఒక మైనార్టీ ప్రొఫెసర్ అయిన తనపై ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ ఓయూ రిజిస్ట్రార్ తీవ్రమైన వివక్షతను చూపుతున్నారని ఆరోపించారు. తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ కోసం 2 ఏళ్లుగా పోరాడుతున్నా ఇవ్వడం లేదన్నారు అన్సారీ. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నేను ఉస్మానియా ప్రొఫెసర్ గా 2023 ఫిబ్రవరిలో రిటైర్ అవ్వడం జరిగింది. అయితే నేను నోటిఫికేషన్ 97 ప్రకారం సెలక్షన్ అయింది. తర్వాత నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం వల్ల కోర్టు వచ్చి జడ్జిమెంట్ తెచ్చుకున్నాం. దాని బేస్ మీద ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు జియో విత్ ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ఇష్యూ చేసింది. జనరల్ గా ఉస్మానియా యూనివర్సిటీస్ కి ఏదైతే జియోలు వస్తే దానికి ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ నా దాంట్లో ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టడం వల్ల నేను మైనార్టీ కమిషన్ ని ఆశ్రయించడం జరిగింది. మైనార్టీ కమిషన్ ఆశ్రయించిన తర్వాత మైనార్టీ కమిషన్ జ్యూడిషియల్ లేదని ఉస్మానియా కమిషన్ మీద కేసు అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఓడిపోయిన తర్వాత లెజిస్లేటివ్ కమిటీలో కూడా రిప్రజెంటేషన్ చేసిన లెజిస్లేటివ్ కమిటీ మెంబర్లు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ సెప్టెంబర్ 18 నాడు 2003 ఇచ్చింది. అయితే నేను వచ్చిన తర్వాత ఆర్డర్ గురించి అడుగుతున్నా 97 నుంచి ఇవ్వాలి. అయితే 2011లో నాకు బ్యాక్ డేట్ ఆర్డర్ అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సెలక్షన్ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని బేస్ సీనియర్ స్కేల్ సెలక్షన్ డేట్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రోజు సడన్ గా వచ్చి ఎల్ఐసి లింక్ కూడా వస్తుందని చెప్తున్నాం. ఎల్ఐసి లింక్ కూడా వస్తుందని చెప్తున్నాం. ఎల్ఐసి లింక్ అన్నప్పుడు మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎల్ఐసి లింక్ సంబంధించిన పైసలు నాకు ఆ టైంలో కట్ చేసిన పైసలు కూడా 2018లో నాకు పైసలు వాపస్ చేస్తున్నాం. యూనివర్సిటీ కూడా ఆర్డర్ ఇచ్చింది, ఎల్ఐసి లింక్ విత్డ్రా చేస్తున్నాం. తర్వాత దానికి సంబంధించిన ఇంకా కలెక్ట్ చేసిన పైసలు కూడా వాపస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు చేయకపోవడం నాకు అర్థం కావట్లేదు. దీన్ని చెప్పమంటే జవాబు చెప్పడం కలరు. ఇప్పుడు యూనివర్సిటీ గవర్నమెంట్ రాసింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని మీద డీటెయిల్ రిపోర్ట్ పంపండి, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎట్లయితే ఏందని పంపమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు యూనివర్సిటీ స్పందించడం లేదు. దాదాపు నెల అయిపోయింది ఇచ్చి ఆ లెటర్ వచ్చి కూడా. దాని తర్వాత ఎల్ఐసి లింక్ గురించి కూడా యూనివర్సిటీ గవర్నమెంట్ తప్పింది. నాకేం సంబంధం సిపిఎస్ గురించి ఉస్మానియా మీరే చేసుకోవాలని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు వరకు లేట్ చేయడం వల్ల నా యొక్క 3 సంవత్సరాలు నాకు జీతం లేకుండా నేను ఎట్లా బతకాలనే సంగతి ఇప్పుడు మీరందరూ చర్చించాల్సిన అవసరం ఉంది. నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఇలాంటి వైస్ ఛాన్సలర్ల మీద యాక్షన్ తీసుకోవాలని ఇమీడియట్